వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంట రేపారు. కొత్త వివాదాన్ని రాజేసేలా కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయన తన పార్టీ నేతలకు టార్గెట్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ ఏకగ్రీవం కావడానికి వీల్లేదు అంటూ ప్రకటించేశారు. ఎక్కడైనా ఏకగ్రీవంగా జరిగితే అక్కడ ఇన్ఛార్జిదే బాధ్యత అంటూ కూడా తేల్చేశారు. అలా ఏకగ్రీవాలు జరిగినటువంటి చోట అవసరమైతే ఇన్ఛార్జీలు కూడా మార్చేస్తాం అనేటువంటి దిశలో ఆయన వార్నింగ్స్ కనిపించాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా ఇన్ఛార్జీల పెర్ఫార్మెన్స్ను బట్టి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయించబోతుంది. దాంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలందరికీ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమైన పరీక్షగా మారబోతున్నాయి. ఎక్కడ ఏకగ్రీవం కాకుండా ఖచ్చితంగా అభ్యర్థుల్ని బరిలో దింపే యోచనలో ఆ పార్టీ పోటీకి సన్నాహాలు చేసుకోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగానే తాజాగా నిర్వహించినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలందరినీ సన్నద్ధం చేసే పనికి అయితే పూనుకున్నారు. అయితే ఇదే ఇప్పుడు అధికార కూటమి నేతల్లో కలవరం రేపేటువంటి విషయంగా మారబోతోంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2020-21 కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసింది. పోటీ చేయలేక చాలా చోట్ల ఏకగ్రీవంగా మారిపోవడంతో ఆ పార్టీ బరిలో నిలవడమే గగనంగా మారింది. చివరికి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయితే పోటీ నుంచి తప్పుకుంటున్నాం అని అధికారికంగా ప్రకటించే పరిస్థితి ఆ పార్టీకి దాపురించింది. అలాంటి అనుభవాలతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుగా తన పార్టీ నేతలకు టార్గెట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏకగ్రీవం కాకుండా ఖచ్చితంగా విపక్షం కూడా క్యాండిడేట్స్ని పెట్టాలనే పోటీ వస్తే అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చెలరేగడం ఖాయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఎంత ఏకపక్షంగా సాగిందో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే ఒక నిదర్శనం. అసలు ఆ మండల వాసులు ఓటు కూడా వేసే అవకాశం లేకుండా బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఓటర్లతో ఓటింగ్ కూడా పూర్తి చేసేసుకున్నటువంటి ఘనత కూటమి సర్కార్లో ఉంది. ఇలాంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలకి అధికార పక్షం ఒడిగడితే ఎక్కడికక్కడ అడ్డుకోవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ నేతలదే అని జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టకు అదేవిధంగా కూటమి నేతల అధికార బలానికి మధ్య గట్టి పోటీ అయితే అనివార్యంగా మారబోతుంది. ఈ పోటీ కారణంగానే అనేక చోట్ల ఉద్రిక్తతలు అయితే రాజుకోవడం ఖాయం. ఈ మంట చాలా తీవ్రంగా ఉండడం అనివార్యం. అయితే ఇప్పుడు ఆ ప్రభావం కారణంగా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్తో చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల్ని ఇన్ టైంలో నిర్వహిస్తారా, కాకుంటే చల్లగా జాప్యం చేసుకుంటూ గడిపేస్తారా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 4 నెలల క్రితమే మున్సిపల్ ఎన్నికల్లో పాలక వర్గాల గడువు ముగిసిపోయింది. 3 నెలల క్రితమే పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసిపోయింది. అయినప్పటికీ కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనతో ప్రభుత్వం నెట్టుకొస్తుంది. ఇది ఎంతకాలం జరుగుతుంది అన్నది చాలా పెద్ద ప్రశ్న. అయితే ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి యోచనకు కూటమి నాయకత్వం వచ్చినప్పటికీ ఖచ్చితంగా అన్ని చోట్ల బరిలో ఉండి తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి కండిషన్ పెట్టడంతో కూటమి నాయకత్వంలో కలవరం ఖాయం. ఈ ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే, ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత బయటపడితే అది చాలా పెద్ద సమస్యగా మారుతుందని చంద్రబాబు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అందుకే షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరగాల్సి ఉంటే వాటిని వాయిదా వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ తర్వాత మరికొంతకాలం పాటు గడిపేసే యోచనకైతే రావచ్చు అనే అభిప్రాయం అయితే కనిపిస్తుంది. కానీ రాష్ట్రంలో మారుతున్నటువంటి అనేక పరిస్థితులు, ముఖ్యంగా వాతావరణంలో కరువు కారణంగా ఏర్పడేటువంటి సమస్యలు, ఈ ధరలు వరుసగా పెరుగుతున్నటువంటి మూలంగా ఏర్పడేటువంటి సమస్యలు, ఇలాంటివన్నీ ప్రభుత్వ వ్యతిరేకతను వేగంగా పెంచబోతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికలు జాప్యమయ్యే కొద్దీ అధికార కూటమికి అది గుదిబండగా మారడం అనివార్యమవుతుంది. ఈ తరుణంలో ఎన్నికలు వెంటనే జరిపితే వైఎస్ఆర్సీపీతో చిక్కు, ఒకవేళ జాప్యం చేస్తే ఏర్పడబోతున్నటువంటి అనేక పరిణామాల కారణంగా ఎదురయ్యేటువంటి సమస్య. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ముందుక వెనక్క అన్నది తేల్చుకోలేక సతమతమయ్యే పరిస్థితి అయితే దాపురిస్తుంది. దీంతో స్థానిక ఎన్నికల వ్యవహారం జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత చాలా పెద్ద స్థాయిలో వేడెక్కడం అనివార్యమని మాత్రం చెప్పొచ్చు.